బట్ ఫస్ట్ టైం మా అమ్మగారు నేషనల్ వైడ్గా అందరికీ తెలిసి అది నాకు అదొక మంచి సర్ప్రైజ్. టఫెస్ట్ మూమెంట్ అంటే నాకు ఓన్లీ సో అలాగే అగైన్ బ్యాక్ టు వర్క్స్. ఇప్పుడు నాకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కూడా ఉంది. నేను ఏం పాట పాడినా వాడు ఇష్టపడతారండి. సో అందుకనే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ రేవంత్. ఇండియన్ ఐడల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ తెలిసినట్టుగానే ఓటింగ్ ఎవ్రీ వీక్ అందరికీ ఓటింగ్ ఆడడం జరుగుతుంది బికాస్ ఆఫ్ 50% జడ్జిమెంట్ అండ్ 50% ఓటింగ్. సో ఇప్పుడు కాంపిటీషన్ టాప్ 5లో ఉంది. మీ అందరూ తెలిసిందే ఎంత టఫ్గా ఉందంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదు. సో రానున్న రోజుల్లో ఇంకా టఫ్ అవుతుంది కాబట్టి ఓటింగ్ పైన చాలా ఆధారపడి ఉంటుంది. సో నా హార్డ్ వర్క్ నేను తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే 50% జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆ 100% పర్ఫార్మెన్స్ని 50% కన్సిడర్ చేస్తూ జడ్జిమెంట్ 50% ఈజ్ ఓటింగ్, 50% ఓటింగ్ అనేది ఉంది. సో తప్పకుండా నా హార్డ్ వర్క్ నేను చేస్తాను. మీ తరపు నుంచి మీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సాటర్డే రిజల్ట్ ఎపిసోడ్ అండి, ఎవ్రీ సండే ఈజ్ ఓటింగ్. సో ఎవ్రీ సండే నైట్ 8 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM వరకు ఓటింగ్ ఉంటుంది. ఓట్ చేయాలంటే సోనీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ జీమెయిల్ ఐడి నుంచి లాగిన్ అయ్యి ఓట్ చేయాలి. అండ్ ఆన్లైన్ ద్వారా కూడా ఓటింగ్ ఉంది, www.sonylive.com ఆన్లైన్ ఓటింగ్ అండి. సో తప్పకుండా మీరు ప్రోగ్రామ్ చూస్తూ మీ సపోర్ట్ నాకు ఇంకా అవసరం, ఎందుకంటే నేను మీకు ముందు చెప్పినట్టుగానే ఓటింగ్స్ అనేది కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి నాకు మీ సపోర్ట్ తప్పకుండా ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మీ టఫెస్ట్ మూమెంట్ ఏంటి? టఫెస్ట్ మూమెంట్ అంటే నాకు ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం అండి, అదొకటే. అది తప్పిస్తే ఏదీ లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు యాక్చువల్ విల్ పవర్, నేను ఎప్పుడు నేను వెళ్తాను, చేద్దాం, సాధిద్దామని ముందుకెళ్తాను. బట్ లాంగ్వేజ్ రాదు కాబట్టి కొంచెం లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాకుండా నేను నా వరకు ఏం ఆలోచిస్తుంది, మ్యూజిక్కి లాంగ్వేజ్తో సంబంధం లేదు. సో డిక్షన్ అండ్ ప్రాపర్ వర్డ్స్ అన్ని ప్రాపర్గా నేర్చుకుంటూ అండ్ ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి మాస్టర్స్ ఉన్నారు అక్కడ, ఆనంద్ గారు అండ్ అనుజ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ స్పెషల్ థ్యాంక్ టు సోనీ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇండియన్ ఐడల్ 9 టీమ్. అండ్ మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ అంటే మై బెస్ట్ పార్ట్ ఈజ్ మా అమ్మగారు ఇప్పటిదాకా టాలీవుడ్లో కానీ ఎక్కడ ఏ రియాలిటీ షోస్ కానీ ఏ అవార్డ్స్ ఫంక్షన్ కానీ ఎక్కడ రాలేదంటే ఆవిడకి బేసిక్గా ఆవిడ వద్దని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కానీ అంటే మీ కొన్ని కారణాల వల్ల ఆవిడ వచ్చేవాళ్ళు కాదు. బట్ ఫస్ట్ టైం మా అమ్మగారు నేషనల్ వైడ్గా అందరికీ తెలిసి అది నాకు అదొక మంచి సర్ప్రైజ్. చాలా రోజుల తర్వాత నేను మా అమ్మగారిని చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఐ థింక్ దట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. నేను అక్కడే సగం ఇండియాలో గెలిచాను, అంత హ్యాపీ అనిపించింది. మిమ్మల్ని సింగర్ చేయడంలో మీ మదర్ రోల్ ఎంతవరకు? ముఖ్యంగా మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్టివ్ అండి. బికాజ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే వాళ్ళని ఇక్కడ ఉన్నాను అని చెప్తాను. సార్ హిందీలో కూడా మీరు పాడబోతున్నారు? నేను ఆల్రెడీ సబ్సే బడా కళాకార్ అని చెప్పి ఒక రియాలిటీ షోకి పాడానండి, నా డెబ్యూ అయింది. సో యాక్చువల్ తెలుగులో ఎలాగైతే పాపులర్ అయ్యి చాలా పాటలు పాడాను, హిందీలో కూడా అలాగే వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. టాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్లో మ్యూజిక్ కల్చర్ ఎలా ఉంది? మ్యూజిక్ అనేది ఎక్కడ ఉంటుంది, బట్ కానీ టఫ్ అండి. అంటే చాలామంది సింగర్స్ ఉన్నారు, అంత టఫ్ కాంపిటీషన్లో ఎలా ఎంటర్ అవ్వాలని అనుకునేవాడిని నేను. ఎందుకంటే చాలామంది సింగర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన తెలుగులో చాలా పాటలు పాడేవారు. నాకు అలా డ్రీమ్ ఉండేది, నేను కూడా అలా వెళ్ళి వేరే లాంగ్వేజ్లో పాడాలని చెప్పి. ఆ డ్రీమ్ నాకు వెళ్ళి ఇండియన్ ఐడల్ ద్వారా నాకు ఫుల్ఫిల్ అవ్వబోతుంది అన్నందుకు చాలా ఆనందంగా. సో మీకు కొంచెం కొత్త లాంగ్వేజ్లో పాడడం కష్టం అన్నారు, మరి చాలామంది సింగర్స్ ఇప్పుడు నాన్ తెలుగు సింగర్స్ టాలీవుడ్లో పాడుతున్నారు. అంటే ఎస్టాబ్లిష్ అయ్యి పాడడం వేరండి, ఒక రియాలిటీగా భాష రాకుండా ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళి కాంపిటీషన్ ద్వారా నెట్టుకొని రావడం వేరు. ఓకే, సో ఫ్యూచర్లో మీ ప్లాన్స్? నా ప్లాన్స్ అంటే ఎగైన్ ఉంది, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ తర్వాత అగైన్ బ్యాక్ టు వర్క్స్, బ్యాక్ టు సాంగ్స్. మేము తెలిసిందే యాక్చువల్ చాలా మూవీస్ ప్లేబ్యాక్ పాడాను తెలుగు అండ్ తర్వాత కన్నడ, కొన్ని తమిళ సాంగ్స్ కూడా పాడాను. సో అలాగే అగైన్ బ్యాక్ టు వర్క్స్. ఇప్పుడు నాకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కూడా ఉంది. సో రెండు కూడా మేనేజ్ చేసుకుంటూ తప్పకుండా ఇంకా ముందుకెళ్తాను. అక్కడ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా బాలీవుడ్ రీసెంట్ టైమ్స్లో? మీరు ఉన్నాయండి, బట్ కానీ అవి యట్ టు బి రిలీజ్.
ఓకే. సో మ్యూజిక్ ఒక సింగర్ కావాలంటే బై బర్త్ న్యాచురల్ ఎబిలిటీ ఉండాలి అంటారు. మీరు అది నమ్ముతారు? అనుకోవడం అంటే నేను కూడా ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ సింగర్ అండి. బట్ ఒక వాయిస్ అనేది ఉంటే దాన్ని మనం బాగా సాధన చేయాలంటే క్లాసికల్ కానీ హిందుస్థానీ కానీ బాగా హెల్ప్ అవుతుంది. సో నా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే బాగా మనం ఏదైనా అది ఒకటి బాగా నేర్చుకుంటే అది మనకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా సింగర్ అవుదాం అనుకున్న వాళ్ళైతే ఒక క్లాసికల్ కానీ హిందుస్థానీ కానీ నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది. ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉంది మీకు? అంటే హౌ ఆర్ యూ పర్సీవింగ్ సీయింగ్ యువర్ సెల్ఫ్? అంటే ఐ నెవర్ ఫీల్ లైక్ ఏ సెలబ్రిటీ అండి. అంటే ఆల్రెడీ నేను టాలీవుడ్లో పాడాను అండ్ నేను ఇవన్నీ కూడా చూశాను. ఈ మామూలుగా ఫ్యానిజం ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఏంటంటే అక్కడ నా ముందు ఫ్యానిజం నేను ఎంతమంది గుర్తుపడతారు ఇవన్నీ నేను ఆలోచించలేదండి. నా దృష్టి అంతా ఐడల్ కేవలం దానిపైన ఉంది అండ్ నా ఫోకస్ అంతా కూడా దానిపైన ఉంది. ఎందుకంటే దట్టు నేను అందరికన్నా పోలిస్తే నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. వై? బికాస్ నాకు యాక్చువల్లీ భాష కూడా రాదు. సో ఎక్కువ అందుకనే భాష రాదు అనేది పక్కన పెట్టి నాకు వచ్చాను అనుకుని పర్ఫామ్ చేస్తున్నాను. అలాగే ముందుకెళ్తాను కూడా. మీ ఫీమేల్ ఫ్యాన్స్ ఎలాంటి సాంగ్స్ మీరు పాడితే ఇష్టం వాళ్ళు? నేను ఏం పాట పాడినా వాడు ఇష్టపడతారండి. సో అందుకనే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. మీరు సాంగ్స్ ఇండియన్ ఐడల్లో చూస్ చేసుకోవడానికి క్రైటీరియా ఏంటి? ఏ క్రైటీరియా మీద? సాంగ్స్ అనేది వాళ్ళే ఇస్తారండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇండియా గ్లిడ్స్ అండ్ please keep watching Indian Idol 9 and please vote for me. Thank you so much. Love you all. Hi, I'm Chirantan Bhatt and please watch exclusive videos, interviews and gossip on India Glitz YouTube channel and please subscribe to IG Telugu.